విశాఖ జిల్లా కేంద్రం అనకాపల్లికి మణిహారంగా ఉన్న బొజ్జన్న కొండకు లైట్ అండ్ సౌండ్ ను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొండతాళ్ల రామకృష్ణతో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అక్కడ సమకూర్చిన సదుపాయాలను నాయకులకు వివరించారు. తదుపరి మొదటి అంతస్తులో బొజ్జన్న కొండ చరిత్రపై ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్ ప్రదర్శనను తిలకించారు. లేజర్ ప్రదర్శన చాలా బాగుందని, బొజ్జన్న కొండ చరిత్ర కళ్లకు కట్టినట్టుగా వివరించారని సీఎం రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు సత్యనారాయణ, సుందరపు విజయ్ కుమార్, ఏపీయూఐసీ చైర్మన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వృద్ధులు తపస్సు చేసినవి ఇవన్నీ కూడా హిస్టారికల్గా ప్రజలకందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంతకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా గోవింద సత్యనారాయణ గారు ఇక్కడ 700 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయించడం, ఎన్ని రోజులు కంప్లీట్ కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు గోవింద సత్యనారాయణ గారు చొరవ తీసుకొని దీన్ని కంప్లీట్ చేయడం జరిగి ఈరోజు మొదటగా ఓపెన్ చేసి లైట్స్ జరిగింది. చాలా బాగుంది. దీన్ని ఇంకా కూడా ఏ విధంగా డెవలప్ చేయాలా, ఎలా చేయాలి, ఇండోర్లో వచ్చిన డే టైం కూడా వచ్చేదానికి విద్యార్థులకి, పర్యాటకులకి అందరికీ కూడా బాగా చేసే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అంటే మొదటి నుంచి గోవింద సత్యనారాయణ గారు దీని మీద గవర్నమెంట్లో శాంక్షన్ చేయించడము, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది జరగడము, ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషం. వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో వృద్ధులు తపస్సు చేసినవి ఇవన్నీ కూడా హిస్టారికల్గా ప్రజలకందరికీ తెలియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంతకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలా గోవింద సత్యనారాయణ గారు ఇక్కడ 700 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయించడం, ఎన్ని రోజులు కంప్లీట్ కాకుండా ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు గోవింద సత్యనారాయణ గారు చొరవ తీసుకొని